ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకకై లేచి ఉందునా నా ప్రార్థన ఆలకించమా ప్రభువా నా ప్రార్థన ఆలకించమా నీ తోడు లేక నీ ప్రేమ లేక విలలోన లేపని విలువలేదు నీ తోడు లేక నీ
వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలుడిగా జన్మించెను.
శుభవార్త మన కొరకు రక్షకుడేసు ఎన్నిగా పుట్టాడని ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త మన కొరకు రక్షకుడేసు ఎన్నిగా పుట్టాడని పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుకుందాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుకుందాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది వచ్చింది పండుగ వచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది. గురువుడా పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువుడా పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. 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 ఎవరు ఉన్నారేడు బాబు ఎక్కడికట బాబు? ఓ ఎవరు లేనట్టున్నారు ఇక్కడ బాబు. బాబు ఏం కావాలి బాబు నీకు? బాబు కొద్ది నన్ను బస్ స్టాండ్ దగ్గర దేబెట్టి బాబు. బస్ స్టాప్ దగ్గర? ఆ, సరే బాబు పద. ఆ, ఇలాగేనా? ఎక్కడికి బాబు వెళ్తున్నావు? ఇక్కడ బైరెడ్డిపాలెంలోని ఇదే అవుతున్నాడు క్రిస్మస్ ఒక వేడుక అవుతున్నాడు బాబు. అక్కడ నన్ను కొద్దిగా దేబెట్టి బాబు ఇక్కడ. సరే బాబు వచ్చింది బాబు. ఆ, ఓకే ఓకే. అక్కడికి వెళ్ళాక నా కోసం కూడా కొంచెం ప్రార్థన చేయండి బాబు. ఆ, సరే బాబు తప్పకుండా చేస్తాను బాబు. సరే బాబు. ఇంకెంతసేపు ఏటో ఇది మాకు. బాబు బాబు నన్ను ఓలైనా కొంచెం బస్ స్టాప్ దగ్గర దాబెట్టాను బాబా. బాబు ప్లీజ్ బాబు మీకు పుణ్యం ఉంటుంది బాబా. నడలేకపోతున్నాను గుడ్డు అన్నే. ప్లీజ్ బాబు ఎవరైనా నడిపించండి బాబు బస్ స్టాప్కి. బాబు నేనున్నాను బాబు తీసుకెళ్ళడానికి. థ్యాంక్స్ బాబు. పదండి బాబు. రండి బాబు. ఎక్కడికి వెళ్తున్నారు బాబు? నేనా బైరెడ్డిపాలెంలో ఇవాళ క్రిస్మస్ జరుగుతుంది కదా, అవును బాబు. దానికి వెళ్తున్నాను బాబు. అక్కడ ఉజ్జీవ జరిపించే స్తుతి ఆరాధన అంట, మంచి పాటలంట, మధురమైన వాక్యం అంట. ఇవన్నీ ఏంటంటే నాకెంతో ఒళ్ళు పులకరించిపోతుంది. అందుకే నేను వెళ్ళిపోయి వెంటనే ఎలాగోగలా చూడకపోయినా వినేస్తాను వాక్యాన్ని, అందరికీ చెప్పేస్తాను వాక్యాన్ని. సరే బాబు నా గురించి కూడా ప్రార్థించండి. చేస్తాను బాబు, పక్కగా చేస్తాను. ఇగోండి బాబు బస్ స్టాప్ వచ్చింది. ఇంకా రాదేట్రా బాబీ బస్సు. అవును ఈ బస్ సైడ్ ఇంకా రాలేదు, టైం అయిపోతుంది. బాబు ఇక్కడ ఎవరైనా ఉన్నారా నాతో పాటు బైరెడ్డిపాలెం వచ్చేవాళ్ళు?
ఈడెవడో నా జాతోడిలాగా ఉన్నాడు. ఈ నేను కూడా తీసుకెళ్ళిపోతాను. ఉన్నాను ఉన్నాను బాబు. ఉన్నారా బాబు? ఏ బాబు ఎక్కడ ఉన్నారు బాబు? అలాగే అలా తిన్నం కర్రడు. అటుకోదు అటుకోదు అటుకోదు. ఓ కాలం ఉంది. ఇటు 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 కాలం ఉందా బాబు? సారీ బాబు. అటుకోదు బాబు. అటు వెళ్ళిపోతున్నావు. నీ రైట్ సైడ్ తిరుగు. ఆ, అలా తిన్నం కర్ర కొడుకుని వచ్చే ముందుకే వచ్చేస్తున్నాను బాబు, వచ్చేస్తున్నాను. ఇలాగా ఓల్డెన్ ఓల్డెన్. ఓకే బాబు. ఎక్కడ మన స్టాప్? మన స్టాప్ ఇక్కడ. ఇది బస్ స్టాప్ కదా బాబు? ఓకే బాబు. మరి ఇదే మరి మనము ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నేను బైరెడ్డిపాలెం వెళ్తున్నాను బాబు. క్రిస్మస్ ఈవెంట్ జరుగుతుంది కదా అక్కడ. ఓహో, నేను కూడా అక్కడికే. అవునా బాబు? బాబు నన్ను కూడా కొంచెం తీసుకెళ్ళిపోండి బాబా. సరే నేను ఉన్నాను కదా, నీకు ఎందుకేది అంతనా, తీసుకెళ్తానులే. సరే బాబా, కాసేపు కూర్చుందాం బాబు. బస్సు ఇప్పుడు అప్పుడే వచ్చేలా లేదు. ఓ నువ్వే బస్సు అంత వేటే, మన బెంచ్ కారు ఉందిదా, బెంచ్ కాయలు పోదాము. బెంచ్ కారా బాబు? అంటే లోపల బెంచ్ ఉంటదా? బెంచ్ ఉండదు, సీట్లు ఉంటాయి, కూర్చొని జాయిగా వెళ్ళిపోవడమే. సీట్లు అయితే పర్లేదు బాబు, బెంచ్ అయితే మళ్ళీ కూర్చోండి, నడుము నప్పెట్టది, ముసలోండి కదా. కూర్చో ఇగో అలా ముందుకు రా ముందుకు వచ్చి కూర్చో ఇగో సైడ్ కూర్చో. ఓకే బాబు, ఓకే బాబు. ఉండు కార్ డోర్ వేస్తాను. జాగ్రత్త. ఓకే బాబు. ఇంకేటైతే మరి స్టార్ట్ చేయండి బాబు, లేట్ అయిపోతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది బోల్డ్. ఆల్రెడీ మనం ఆన్ ది వేలో ఉన్నాం బాబా. ఓకే, అర్థం కావట్లేదు. ఇదేంటి బాబు, కారులో ఉన్నాం అన్నారు, సౌండ్ కానీ పక్కన వెళ్ళి బలుతున్న సౌండ్ కానీ పాటలు కానీ ఏంటి వినిపించట్లేదు. నీకు అంతే కదా, 2 నిమిషాలు ఆగు. ఈడేటి ఇలా తయారయ్యాడు. కొంచెం స్లోగా బాబు. మరి ఇదే మరి, అందుకనే స్లోగా వెళ్తున్నాను. నువ్వు గుడ్డోడివి, నీకేటి తెలీదు, అందుకని స్లోగా వెళ్తున్నా. వెళ్ళాలి కాదు మరి, ఎందుకు గాబరా? ఓకే బాబు, ఓకే బాబు, పదండి బాబు. ఇంకా మరి వస్తాం. నువ్వు దిగిపో, కాగు, నీకు కంగారు ఎక్కువలాగా ఉంది నా అలాగే. ఆగు, నిన్ను డోర్ మెల్లగా తీస్తా, నువ్వు రావాలి, మెల్లగా రావాలి. ఓకే బాబు. ఇగో దా బయటికి రా. ఏంటండి బాబా, జస్ట్ మిస్ అయ్యా బాబా, ఫ్లైట్ మీద వెళ్ళిపోయింది. నీకు గుద్దిద్ది నీకు. బాబా మీరు కూర్చున్నారు బాబు, లేకపోతే మీకు గుద్దిద్దును. నాకే పర్లేదులే, నాకు అలవాటు అయిపోయింది కానీ. ఓకే బాబా. కర్ర కింద ఉన్నట్టుంది, నీకు చూడు. నా ప్రాపర్టీ ఎక్కడ పడిపోయింది బాబు? ఇగో కింద దొరికింది. ఓకే బాబు. ఫ్లైట్లు కూడా కింద వెళ్ళిపోతున్నాయా? ఆడేం డ్రైవర్ అండి బాబు? వాళ్ళకి బుర్రలేదయ్యా, అందరు కింద మీద వెళ్ళిపోతున్నా అంటారు. అలాగైతే నాలని గుడ్డోళ్ళ పరిస్థితి ఏటో. అంతే, ఏడు చేయలేం మరి. అలా కర్ర కొట్ట మర్చిపోకే. ఇదేంటి బాబు, పచ్చిగడ్డలా తగులుతుంది ఇదంతా. అవన్నీ అంతే, అలాగే ఉంటది. ఇక మన పల్లెటూరు ఇది. గడ్డి పోగులు. ఓకే బాబు, ఓకే బాబు. గొయ్యయ్యా బాబా, నువ్వేటి గొయ్యల్లా గడ్డి వెళ్ళిపోతున్నావు. సారీ బాబు, కొంచెం గుడ్డోడివి, నా వెనకాల రావు. అలాగచ్చి దాదా మెల్లగా రా, కర్ర కొట్టరా బాబు నువ్వు. ఓకే బాబు. నాకోదే ఈడవడరా బాబు, కింద కొట్టాయి. కిందగా? ఓకే బాబు, ఓకే బాబు. మెల్లగా. ఓకే బాబు. కొద్ది గట్టి కూడా, నాకు వినిపించట్లేదు. వస్తున్నాను. చెప్పురా ప్రేమ. రెడీ పెరుగుతా ఆహ్వానించేది మీరు ఆరా. వచ్చేస్తున్నా. జగ్గుతా నీళ్ళెట్టుకున్నావా? ఒకటోకే ఉందిరా. నిన్న కొట్టుకురా బాబు, మళ్ళా పై నుంచి కింద దిగలే. రారా. సరే రారా. అమ్మా రా, ఎంత సుఖం ఎక్కడా దొరకదురా. అవునరా, చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మా, ఇక్కడ ఉన్న సుఖం ఎన్ని కోట్లు ఇచ్చుకున్నా ఎక్కడ ఉండదు. అచ్చా, చాలా ప్రశాంతంగా ఉంది. బాబు దాదా నువ్వు గట్టి స్టిక్ కొట్టా కింద గట్టిగా, నాకు వినిపించు. నీళ్ళన్నీ పంపిస్తావు కదరా, అన్ని నేను మళ్ళీ కొండ దిగి తెచ్చుకోవాలా? ఇద్దరు చొగ్గురా. కళ్ళు కనిపించావు బాబు. ఎంత పెద్ద ఆకు ఎప్పుడు నెత్తుకోవాలి నేను ఇప్పుడు? ఆకు దేనికి బాబు? నీళ్ళు పంపిస్తావు మరి. నీళ్ళు పంపిస్తారా? నీళ్ళు దేనికి బాబు? లండన్ వెళ్తున్నావు బాబు. ఏటా లండన్ వెళ్తున్నారా బాబు? నన్ను కొంచెం బైరెడ్డిపాలెం దగ్గర దింపాను బాబు. ఈ తప్ప నీకెక్కడ బయలుదేరిపోలే? ఇది బైరెడ్డిపాలెం దారి కదా? ఇవన్నీ అవును, తప్పలే కదా బాబు, అట్లే కదా వెళ్ళొచ్చు. అంత కొండ ప్రాంతం. కొండ ప్రాంతమా? ఓరి ఎవలే నిన్న ఇక్కడికి రమ్మండ్రి.
నన్నుగా ఇక ముందు ఒకడు ఉన్నాడు తీసుకొస్తున్నాడు చూడండి. ఓహో ఆడు నమ్మి చూస్తావా? అవును బాబు. ఆడు నీలాంటి గుడ్డోడే. అవునా? ఆ, ఇదే రా బాబు, నువ్వెక్కడ తేలవరా నాకు? ఒరే నా మట్టికి నేను చక్కగా వెళ్ళిపోతున్నాను కదరా. చూసుకో ముళ్ళు కూర్చేస్తాయి. ఓరు బాబా, వీడికి తెలిసిపోయిందిరా నేను గుడ్డోడినని. నించా ఎందుకు బాబు నా చెప్తే నా మట్టికి నేను వెళ్ళిపోతాను కదా బాబు, నువ్వెందుకు బాబు మధ్యలో వచ్చి అన్డిస్టర్బ్ చేసి? ఇప్పుడు చూడండి అక్కడ మీటింగ్కి వెళ్ళకంటే అయిపోయింది నేను. ఎంత కాదు కానీ మా నీళ్ళు తని సరే. సారీ బాబు అని నాకు కనిపించదు బాబు, నన్ను క్షమించను బాబు. మళ్ళీ ఆకలి ఎత్తుక్కోవాలి. ఎత్తుక్కోండి బాబు, ఎత్తుక్కోండి, సాయం చేయాలా? సాయం చేస్తావు నువ్వు గుడ్డోడివి. సారీ బాబు, సారీ బాబు. వెళ్ళు. ఎందుకయ్యా నా మట్టుకు నేను వెళ్ళిపోయాను కదయ్యా. ఇప్పుడు నువ్వే వెళ్ళలేదు నేనే వెళ్ళలేదు, చూసావా దేవుడి దగ్గరికి ఇద్దరం వెళ్ళలేపాము. బాబు ఏమైంది బాబు, అలా గొడవలు ఆడుకుంటున్నారు? కనిపిస్తుందా బాబు మా ఇద్దరం గుడ్డోడు, మీడు గుడ్డోడే, నేనేమో ఈయన్ని గుడ్డిగా నమ్మి వచ్చేసాను. క్రిస్మస్ ఈవెంట్కి వెళ్దామని నన్ను తీసుకెళ్తున్నాడు కదా అనేసి, కానీ తీరం వచ్చి కొండ ప్రాంతంలో తీసుకొచ్చి పడేశాడు. ఇక్కడ నుంచి ఎలాగెళ్తామో ఏటో. మీలానే బాబు అందరూ ఈ లోకం చుట్టూ తిరిగి దేవునికి ఇలానే దూరం అయిపోతున్నారు. దేవుని రాజ్యానికి వాళ్ళు వీళ్ళు ఎవ్వరూ తీసుకెళ్ళలేరు బాబు. దేవుని రాజ్యానికి ఆయన ఒక్కడే తీసుకుని వెళ్ళగలడు. పదండి, నేను కూడా క్రిస్మస్ మీటింగ్స్కి వెళ్తున్నాను. నేను మీ ఇద్దరిని జాగ్రత్తగా తీసుకొని వెళ్తాను. పదండి. దేవుడే మిమ్మల్ని పంపించాడు మా కోసం. బాబు మీ కాలెట్ కొంత నన్ను కూడా తీసుకెళ్ళిపోండి బాబు. తీసుకురాగానే మళ్ళీ అట్ట రూట్లని ఏవో తొక్కిచ్చేస్తాడు. క్షమించండి బాబు, నన్ను కూడా తీసుకెళ్ళిపోండి బాబు. రండి బాబు, నేను తీసుకెళ్తాను జాగ్రత్తగా. సరే బాబు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క లోకములో మన యొక్క జీవితము మనము జాగ్రత్తగా మనం బ్రతికితే వెలుగు సంబంధుల్లాగా. ఇప్పుడు ఇద్దరిని మనము చూసాం, గుడ్డివారు, వారు ఎటు వెళ్ళాలో వారికి తెలియట్లేదు. ఆ విధముగానే వారు అక్కడక్కడే తచ్చులాడుతున్నారు, కానీ గమ్యస్థానం వారు చేరలేకపోయారు. మనకంటూ ఒక గమ్యస్థానం ఉన్నది, అది పరలోక రాజ్యము. ఆ గమ్యస్థానంలోకి మనం వెళ్ళాలి అంటే అక్కడ ఏడ్పు ఉండదు, ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, బాధ అనేది ఉండదు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. వచ్చిన మనమందరము కూడా లేచి నిలబడినట్లయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును మనమందరము కూడా ఆరాధన చేసుకుందాం. చిన్నపిల్లలు మౌనంగా ఉండాలి. అందరము కూడా రెండు హస్తాలు చాచి ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. ఆయన నామం పెట్ట ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యన ప్రభు ఉంటానని సెలవిచ్చిన యేసయ్య ప్రభు మన మధ్యన ఉన్నాడు. ఈ గ్రామములో మన మధ్యన సంచారము చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ బైరెడ్డిపాలెం గ్రామాన్ని ప్రేమించి దేవుడు ఇచ్చిన మందిరాన్ని బట్టి, సంఘాన్ని బట్టి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. గొప్ప దేవుడా, స్తోత్రార్హుడా, పూజింపదగిన వాడా, అన్ని నామముల కన్నా పైనామ కలిగిన వాడా, నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. నువ్వు మనుష్య కుమారునిగా ప్రభా అయ్యా మా మధ్యకి వచ్చావేసయ్యా. మా పాపపు వస్త్రాన్ని తీసివేసి మాకు రక్షణ ఇవ్వటానికే ఈ లోకానికి రక్షకుడుగా కన్యామరియ గర్భమున ప్రభా నువ్వు ఎంతో ధనవంతుడయ్యుండి పరలోక వైభవాన్ని విడిచిపెట్టి దీనునిగా దరిద్రునిగా మందరి కొరకు ప్రభా ఈ లోకానికి వచ్చావు. చీకట్లో ఉన్న వారిని, మనఛాయలో ఉన్న వారిని వెలుగులోనికి రక్షించటానికి, ప్రతి మానవుని పాపం నుండి, శాపం నుండి విడిపించటానికి ఈ లోకానికే దిగి వచ్చావు. మాకు రక్షణ తెచ్చావు. మా పాపాన్ని నీ మీద వేసుకున్నావు. యేసయ్యా నీకే స్తుతులు. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ ప్రాంగణంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా. ఒక ఆత్మనైనా తండ్రి మీరు రక్షించుకోమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు. ఈ గ్రామాన్ని రక్షించండి. ఈ గ్రామాన్ని కాపాడారు. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఎంతగానో కాపాడినందుకు నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. అందరము కూడా స్తోత్రము, స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. ఈ మంచి పదాలు కలిగిన పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం.
స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాది రాజు దేవాది దేవుడు, రాజాది రాజు దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. చప్పట్లు ఉచితంగా అందరం, చిన్నపిల్లలు పెద్దలు అందరం కూడా. ప్రభు మన మధ్యనున్నాడు. చప్పట్లు. గ్లోరీ. ఐ వర్షిప్ యు లార్డ్, ఐ ప్రైజ్ యు లార్డ్. మనుష కుమారుడై మనుజుల పాపముకై మహిళన వెలసెను, మరణించి లేచెను. కలిసి పడదాం, చప్పట్లు కొట్టాలి. మనుష కుమారుడై మనుజుల పాపముకై మహిళన వెలసెను, మరణించి లేచెను. మహిమ స్వరూపుడు, హల్లెలూయా, మహిమ స్వరూపుడు, హల్లెలూయా. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. చప్పట్లు. అందరూ స్వరాలెత్తి పాడదాం. నీ నా పాపపు వస్త్రాన్ని మార్చి మన నీతి మంతులుగా చేయటానికి, మన పరిశుద్ధుల గుంపులో చేర్చడానికి, మనకి పరలోక భాగ్యాన్ని ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేసి పరమ సౌభాగ్యమునిచ్చే. కలిసి పాడదాం. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేసి పరమ సౌభాగ్యమునిచ్చి. మహిమ స్వరూపుడు, హల్లెలూయా, మహిమ స్వరూపుడు, హల్లెలూయా. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాది రాజు దేవాది దేవుడు, రాజాది రాజు దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే.
అబ్బా తండ్రి, ప్రేమగల తండ్రి, నిత్యుడగు తండ్రి, పరలోకపు తండ్రి, ఆత్మలకు తండ్రి నీకే స్తోత్రం. జ్యోతిర్మడకు తండ్రి నీకే స్తోత్రం. కనికరము చూపు తండ్రి నీకే స్తోత్రం. మహిమా స్వరూప్యకు తండ్రి నీకే స్తోత్రం. నన్ను సృష్టించిన తండ్రి నీకే స్తోత్రం. పుట్టించిన తండ్రి నీకే స్తోత్రం. స్థాపించిన తండ్రి నీకే స్తోత్రం. నామా తండ్రి నీకే స్తోత్రం. ప్రభువకు యేసు యొక్క తండ్రి మీకే స్తోత్రం. నీతి స్వరూపుడకు తండ్రి మీకే స్తోత్రం. రహస్యమందున్న తండ్రి మీకే స్తోత్రం. నీతిమంతుల తండ్రి మీకే స్తోత్రం. ఇశ్రాయేలునకు తండ్రి మీకే స్తోత్రం. జీమగల తండ్రి మీకే స్తోత్రం. మౌన్నతుడకు దేవుడు మీకే స్తోత్రం. మహాదేవుడు మీకే స్తోత్రం. దేవాది దేవుడు మీకే స్తోత్రం. మహిమగల దేవుడు మీకే స్తోత్రం. జీవముగల దేవుడు మీకే స్తోత్రం. ప్రేమస్వరూప్యకు దేవుడు మీకే స్తోత్రం. శాస్త్రుడైన దేవుడు మీకే స్తోత్రం. అందరం కూడా రెండు హస్తాలు చాచి ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. నీ సన్నిధి మా మధ్య నుంచినందుకు నీకు వందనాలు. నిత్యము మీరు పరమందు దూతలతో, ఏమందు శుద్ధులతో, 24 పెద్దలతో, 4 జీవులతో నిత్యము పరిశుద్ధుడు పడతాయని కొని ఆడబడుచున్న మంచి యేసయ్య నీకే స్తుతులు. మా మధ్యన నీ ఆత్మ నుంచండి ప్రభా. అభ్యంతరకరమైన ఆత్మను, దుష్టమాత్మను యేసు నామములో బట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ సద్భక్తులారా, లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెను. రాజాదిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. సర్వేశ్వరుడు నరరూపమెత్తి కన్యాకు పుట్టి నేడు మానవ జన్మ ఎత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి అంటూ కలిసి పాడదాం. నీ సన్నిధి మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. సర్వేశ్వరుండు నరరూపమెత్తి కన్యాకు పుట్టి నేడు వేంచేసెను. మానవ జన్మ మెత్తిన శ్రీయేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి పూజింతుము. చివరిగా ఓ దూతలారా ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పారాత్పరుండా నీకు స్తోత్రమంచు కలిసి పాడదాం. ప్రభుకి నమస్కరిద్దాం. ఓ దూతలారా ఉత్సహించి పాడి రక్షకుండైన యేసును స్తుతించుడి. పారాత్పరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరాండి, నమస్కరింపరాండి, నమస్కరింపరాండి ఉత్సాహముతో. ప్రార్థన చేసుకుందాం. సర్వేశ్వర, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ బైరెడ్డిపాలెం గ్రామంలో ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం ప్రభా. ఎవడైనా ఆత్మ లేనివాడు నా వాడు కాడని వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీకు వందనాలు. నిన్ను ఆరాధించు వారు పూర్ణాత్మతో పొరలతో ఆరాధించాలని నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభా, ఇది నా స్తుతి ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. క్రిస్మస్ ఆనందంతో సంతోషముతో మీరే దీవించండి, ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని నీ చేతికి అప్పగించండి ప్రభా. గతించిన
స్పెషల్ క్రిస్మస్ ఆరాధన దినం నుంచి ఈ స్పెషల్ క్రిస్మస్ ఆరాధన దినం వరకు నీ కృపా కౌగిట్లో సంఘాన్ని సేవకులు మమ్మల్ని కుమారుని ఎంతగానో పోషించారు, రక్షించారు, కాపాడారు. నీకు వందనాలు. మా అందరికీ రక్షకుడుగా ఉన్నారు, ఈ గ్రామానికి రక్షకుడిగా ఉన్నారు ప్రభువా. నాయన ఈ లోకములో ప్రతి మానవుని పాపం నుండి శాపం నుండి విడిపించటానికి ఈ లోకానికి లోకరక్షణగా మీరు పుట్టారు కాబట్టి ప్రభువా, నేను ఈ గ్రామాన్ని చేతికి అప్పగించాను. మీరే రక్షించుకుని మీరే మహిమ పొందుకుంటారని నమ్ముచి రాత్రికాల సమయంలో స్తుతించిన ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించి పంపిస్తారని నమ్ముచు అయా నీకు వందనాలు. ఏలైనగా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడిని అతనికి పేరు పెట్టబడిన వాక్య ప్రకారం నిత్యము తండ్రి సంఘానికి తండ్రిగా కాపరిగా సంఘముల ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జరిగించి మీరే మహిమ పొందుకుంటారని నమ్ముచు ఇది నాను స్తుతించిన ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామంలో దీవిస్తూ ఈ చిన్న స్తుతి ఆరాధన మీ పాదాల యొద్ద సమర్పించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభువుని దేవుడు అంటున్నారు, మరి ఆయన ఎందుకు ఈ లోకములోకి వచ్చాడు? పోను వచ్చాడు సరే, మరలా ఆయన కలువరి సిలువలో రక్తములు కారునంత మట్టుకు ఎందుకు ఆ విధముగా ఆయన మరణించాడు? కనుక ఆ యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని పరిస్థితులు కూడా నెమ్మదైపోతాయి. ఇక్కడ ఎలాగ నెమ్మదైపోయింది? ఇద్దరు యోధులు కూర్చుంటే ఆ విధముగా యేసు ప్రభుని మన హృదయాల్లో చేర్చుకుంటే, మన కుటుంబాల్లోకి ఆయన ఆహ్వానిస్తే, మన కఠినమైన పరిస్థితుల్లోకి ఆయన్ని మనం తీసుకొని వస్తే మన జీవిత విధానాలు కూడా మౌనముగానే ఉంటాయి, నెమ్మదిగానే ఉంటాయి, అనగా ఆశీర్వదింపబడతాయి. ఈ దినమున 3 మాటలు మనం తెలుసుకుందాం. ఒకటి, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు? యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే ఆయన పశువుల పాకలో పుట్టాడు. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు పాకలో పుట్టడం ఏమిటి? గొప్ప దేవుడు అన్నవాడు పెద్ద భవంతులోను, బంగారు ఉయ్యాలలోనూ, బంగారు ఆ యొక్క మెట్లతో చేసిన అటువంటి రహదారుల్లోనూ మెట్లలోనూ ఆయన తిరగాలి. కానీ దేవుడు అన్నవాడికి ఆ పాకలో పుట్టడం ఏంటండి బాబు? ఇదంతా చాలా విడ్డూరముగా విచిత్రముగా ఉన్నది. దేవుడంటే చాలా గొప్ప కదా. ఆయన ఎక్కడో ఒక దగ్గర గొప్ప స్థలములో పుట్టాలి, గొప్ప ఇంటిలో పుట్టాలి పుడితే మాత్రం. అంతేగాని పశువుల పాకలో పుట్టడం ఏమిటి అని చాలా ఆలోచనలు. అసలే మానవుడికి అనుమానాలు ఎక్కువ, సందేహాలు ఎక్కువ. ఎన్ని చూపించినా రుజువులు చూపించి నమ్మడానికి మానవుడు ఇష్టపడడు. అనుమానాలు రావడంలో ఎటువంటి అభ్యంతరం లేదు, సందేహాలు రావడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. మానవుడికి రాకపోతే ఎవడికి వస్తాయి? మానవులకే వస్తాయి. మనకి మాట ఇచ్చాడు కాబట్టి, ఆలోచించే గుణం ఇచ్చాడు కాబట్టి, వివేచించే శక్తిని ఇచ్చాడు కాబట్టి మనకే రావాలి సందేహాలు. ఆ సందేహాలు వచ్చిన వెనువెంటనే దానికి అసలైన సమాధానము కూడా వెతకవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నదంటే ఆ సందేహం వచ్చిన వారి మీదనే ఉన్నది. చాలా సందర్భాల్లో అనుమానం ఉంటుంది, సందేహం ఉంటుంది. దానిని నివృత్తి చేసుకోవడానికి, దానిని వెతకడానికి మనం ఎంత మాత్రము కూడా ప్రయత్నము చేయము. సరికదా, దారిని పోయి దానయ్యో ఎవరో ఒకరు ఏదో ఒక భ్రమతో కూడిన ఆలోచన మాటో చెప్పేస్తే అది నమ్మేసి ఆ సందేహాన్ని మనం పక్కన పెట్టేస్తాం. అందుకే రక్షకుడైన యేసయ్య నువ్వు నమ్ముకోలేకపోతున్నావు. నీ హృదయంలో ఆయన రక్షకుడిగా అందుకే చేర్చుకోలేకపోతున్నావు. ఈ దినాన్ని మనం అదే నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన శక్తికి ఎదురు లేదు. కాలాలు సమయాలు ఆయన వశంలోనే ఉన్నాయి. అటువంటి గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసిన దేవుడు పాకలో పుట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నేటి దినాల్లో ఏదో ఒక మాయో మంత్రమో చేసినోడే పాకలో ఉండట్లేదు. ఏమండి, పెద్ద భవంతుల్లో ఉంటున్నాడు, లేకపోతే ట్రస్ట్ పేరు మీద అకౌంట్ పుట్టించి అనేకమైన ధనాలను గుంజుతూ ఉన్నాడు. పోనీ అక్కడికి వెళితే ఏమైనా కార్యాలు జరుగుతున్నాయా? ఏమైనా మనశ్శాంతి వస్తుందా? ఏదైనా నెమ్మది వస్తుందా?
నీ చిన్న ఇల్లు ఏమైనా పెద్ద ఇల్లు అయిపోతుందా? ఏమైనా పొందుకుంటున్నావంటే నీవేం పొందుకోవట్లేదు, కానీ నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావు అతను మాత్రం పొందుకుంటూ ఉన్నాడు. కాస్తంత ఏదైనా జరిగితే వారు కుబేరులు అయిపోతున్నారు, కానీ మనం మాత్రము అవ్వటం లేదు. పైగా సమాధానం అనేది మనకి రావట్లేదు. అయితే యేసు ప్రభు గొప్ప దేవుడు. ఆయన మాత్రం ఎక్కడ పుట్టాడంటే ఆయన పాకలోనే పుట్టాడు. కారణం ఏమిటి అనగా, ఒకవేళ గొప్పోడింట్లోనే కనుక పుట్టి ఉన్నట్టయితే ఆ గొప్పోడుకున్న లక్షణము బుద్ధి ఏమిటంటే, ఎంత గొప్ప దేవుడు నా ఇంట్లో పుట్టాడు కాబట్టి ఈ గొప్ప దేవుడు బట్టి నేను ఆశీర్వదింపబడతాను, కాబట్టి ఈ గొప్ప దేవుడు బట్టి నాకు రక్షణ ఉంటుంది, కాబట్టి ఈ గొప్ప దేవుడు బట్టి నాకు ఏ అపాయము రాదు, కాబట్టి నా ఇల్లు చల్లగా ఉంటుంది, నా నీడ బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుంది, కనుక ఈ గొప్ప దేవుణ్ణి నేను ఎవ్వరికీ పరిచయం చేయకూడదు అనుకుంటాడట గొప్పోడు. ఏమండి, ఆ గొప్ప దేవుడు ఇక ఎవరిని కూడా ఈ దేవుడికి ఇవ్వకూడదు, ఈ దేవుడిని ఎవరికి కూడా ఇవ్వకూడదు, ఈ దేవుడు నాతోనే ఉండాలి, ఇంకోటి ఎవరికైనా ఇచ్చానంటే వాడు గొప్పోడైపోతాడు, ఆ తలరాత మారిపోద్ది అని చెప్పి ఆ గొప్పోడింట్లో కనుక పుట్టినట్టయితే, గొప్ప కులమోడి ఇంట్లో కనుక పుట్టినట్టయితే ఆయన పాత్ర వేసేసి ఒక రూమ్ కట్టేసి నువ్వు ఎక్కడే ఉండేసు ప్రభా, ఎక్కడికి నువ్వు వెళ్ళకని చెప్పి ఆ రూమ్లోనే ఉంచేస్తాడు, ఇంకెవరికి కూడా తెలియపరచనివ్వడు. అందును బట్టే దేవాతి దేవుని యొక్క దేవుడికున్న అద్భుతమైన లక్షణముల్లో ఒక లక్షణం ఏమిటంటే అందరికీ చెందినవాడై ఉండాలి దేవుడు అన్నవాడు. ఏదో ఒక కులానికో ఒక గ్రామానికో ఒక ఇష్టదైవములాగా, ఒక కుల దైవములాగా, ఒక మత దైవములాగా, ఒక బండి దైవములాగా, ఒక చెట్టు దైవములాగా, లేకపోతే నువ్వు కోరుకున్న దైవములాగా ఉండేవాడు అది దైవిక లక్షణము కాదు. అటువంటిది దేవుడని పిలవడానికి ఏమాత్రము కూడా అర్హత అనేది లేదు అని మనవి చేస్తున్నాను. దేవుడు అన్న ఆయనకు ఉండే అనేకమైన లక్షణాల్లో ఒక అద్భుతమైన లక్షణం ఏమిటి అంటే ఆయన అందరికీ అందుబాటులో ఉండాలి. అందరికీ అంటే మన భారతదేశము విభిన్న మతాలు కులాలు కలిగిన దేశం. ఎవరి సాంప్రదాయాలు వారికి ఉన్నాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఇష్టదైవాలు వారికి ఉన్నాయి. ఆ ఇష్టదైవం ఇంకొకరికి నప్పదు, ఇంకొకరి ఇష్టదైవం ఇంకొకరికి నప్పదు. ఒక కుటుంబంలోని ఇష్టదైవమే భర్తకి నప్పదు, భార్యకి నప్పదు, వాళ్ళది వేరు వీళ్ళది వేరు, పిల్లలది వేరు, ఆ విధముగా ఉంటుంది. ఒకడు అంటా నేను దేవుడిని నమ్మను, ఎవరిని నమ్మను, నా బ్రతికే నాది అని చెప్పి అంటాడు. ఏమండి, ఇలాగ ఉంటున్న ఈ యొక్క దేశంలో మనకంటూ ఒక రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు పేరు ఎవరు అంటే ఆయన యేసు ప్రభు. ఆయన ఎక్కడ పుట్టాడంటే పెద్ద భవంతిలోనూ, గొప్పవారి ఇంటిలోనూ, గొప్ప ఆమె గర్భములోనూ ఆయన ఏమీ జన్మించలేదు. గొప్ప గ్రామంలోనూ ఆయన జన్మించలేదు. ఆయన ఎక్కడ జన్మించాడంటే పశువుల పాకలో ఆయన జన్మించాడు. ఆ పశువుల పాకలో జన్మించిన యేసయ్య అందరికీ రక్షకుడిగా ఉండాలని, అందరూ ఆయన దగ్గరికి రావాలని, అందరూ ఆయన వారై ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయన రక్షణ పొందుకోవాలని ప్రభువు ఏమి చేశాడంటే, దేవుడన్న ఆయన స్థానం చాలా గొప్పది. ఎవ్వరూ కూడా ఆయన దగ్గరికి చేరలేరు, ఎవ్వరూ కూడా ఆయన సమీపించలేరు, ఎవ్వరూ కూడా ఆయన దరి చేరుకోలేరు. ఆయన స్థానం చాలా గొప్పది. అయితే అంత గొప్ప దేవుడు, ఆయన స్థానం చాలా గొప్పది కాబట్టి ఆయన ఎందుకు పాకలో పుట్టాడంటే నిన్ను నన్ను దగ్గరికి చేర్చుకోవడానికే, నిన్ను నన్ను హక్కును చేర్చుకోవడానికే. ఆ దేవుడు అంటే ఏమిటో నీకు నాకు బాగా అర్థమయ్యే విధముగా ఉండడానికే ఆ దేవుడు ఏ స్థలాన్ని, ఏ ప్రాంతాన్ని, ఏ యొక్క దేశాన్ని, ఇంటిని ఎంచుకున్నాడంటే పశువుల పాక అనే ఇంటిని దేవుడు ఎంచుకున్నాడు. మానవాళికి అర్థము కాక, మానవాళికి సరైన జ్ఞానము లేక వాళ్ళు ఏమంటూ ఉంటారంటే దేవుడు అన్నవాడు పాకలో పుట్టడం ఏంటండి బాబు అని చెప్పి అంటూ ఉంటారు. కానీ దానిలో ఉన్న అర్థము, పరమార్థము మనం గమనించినట్లయితే మనం మౌనముగా ఉండలేము. ఖచ్చితంగా యేసు ప్రభువే దేవుడని మనం అందరం ఒప్పుకుంటాం. దేవుడు అన్నవాడికి ఉండే లక్షణములో గొప్ప అద్భుతమైన లక్షణం ఏమిటంటే మనకందరికీ అందుబాటులో ఉండాలి. హల్లెలూయా.
మన భాష అర్థం చేసుకునేవాడై ఉండాలి, మన పరిస్థితిని అర్థం చేసుకునేవాడై ఉండాలి, మన సమస్తమును కూడా అర్థం చేసుకునేవాడై ఉండాలి. అలా అర్థం చేసుకునేవారు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అని వెతుకుదామంటే మనకు కనిపించేవారు ఎవరంటే క్రైస్తవులు తప్ప ఇంకెవరు కూడా కనిపించరు. క్రైస్తవుడే వెళ్తాడు ప్రతి గ్రామానికి కూడా, క్రైస్తవుడే వెళ్తాడు ప్రతి పురుగుడు దగ్గర కూడా. తెల్లదొర అయినా నల్లదొర అయినా డబ్బున్నవాడైనా కారు మీద వచ్చిన వాడైనా నువ్వు పాకలో దూరం అంటే ఆ క్రైస్తవుడు దూరిపోతావు అంటాడు. అంతేగాని నాకు ఒక పీఠం కట్టు, నేను ఎక్కడే ఉంటాను, నువ్వే నా దగ్గరికి రా అని చెప్పి అనడం. కానీ ఆ దేవుడే నీ దగ్గరికి వస్తాడు. ఈ బైరెడ్డిపాలెం గ్రామంలో ఎవరైనా యేసుబాబు మందిరం కావాలని కోరుకున్నారా అని చేతులెత్తమంటే ఒక్క చెయ్యి కూడా లేకదు నాకు తెలిసి. ఏమండి, ఎవరు కూడా తెలియదు యేసుప్రభు అంటే, ఎవరు కూడా ఎరుగరు. ఒకవేళ ఎరిగినా ఆ దేవుడు మాకెందుకండి అని చెప్పి అంటారు. నువ్వు వద్దన్నా, నువ్వు పొమ్మన్నా, నువ్వు కాదన్నా, నువ్వు ఏమి అనుకున్నా సరే, నీకు ఇష్టపడకపోయినా, నీకు కష్టమైనా, నీకు నష్టమైనా, నీకు అసలు నచ్చకపోయినా సరే, నీకు పడదు అని చెప్పి అన్నప్పటికీ కూడా ఆ దేవుడు మాత్రం మందిరం రూపంలో ఎక్కడికి వచ్చాడంటే ఈ గ్రామానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. యేసు ఎందుకు పాకలో పుట్టాడంటే అంత గొప్ప దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, ఎవ్వరూ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన పాకలో పుట్టడానికి గల కారణం ఏమిటంటే మనల్ని కూడా ఆయన దగ్గరికి నడిపించుకోవడానికి, ఆయన అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి, దేవుడంటే ఎవరు అని నీకు నాకు తెలియపరచడానికే ఆ దేవాతి దేవుడు తన స్థానాన్ని తగ్గించేసుకొని ఆయన యొక్క భూలోకానికి వచ్చాడు. ఆ విధముగా రాకపోతే నీకు అర్థం అవ్వడు దేవుడు. ఆ విధముగా ఆయన తన స్థానాన్ని తగ్గించుకోకపోతే వాక్యం చెప్తున్న నాకు కూడా అర్థమవుడు. ఆ దేవుడు అంటే ఎవరో నాకు అర్థమయ్యారు కాబట్టే ఆ దేవుడి కొరకు నేను ఏదైనా చేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. ఆ దేవుడు ఎవరో అర్థమయ్యారు కాబట్టే నారాయణము ఇప్పుడు ఒక పాట పాడేసింది మెంబర్ అమ్మాయి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఏంటట ఆయన చిత్తమే. హల్లెలూయా. అలా పాడగలడానికి గల కారణం ఏమిటి? ఆ దేవుని యొక్క శక్తిని ఆమె తెలుసుకున్నది కాబట్టి. ఎలాగ తెలుసుకోగలిగిందంటే ఇక దేవుని యొక్క శక్తిని ఆయనే డైరెక్ట్గా ఆమె దగ్గరికి వచ్చాడు కాబట్టి. హల్లెలూయా. మనం వెళ్ళలేము దేవాతి దేవుడి దగ్గరికి, మనం చేరుకోలేము ఆ యొక్క దేవాతి దేవుడి దగ్గరికి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మన నేత్రాలు పాపము, మన ఆలోచనలు పాపము, మన దృశ్యము పాపము, మన హృదయము పాపము, సమస్తమును కూడా ఉదయం లేచి సాయంత్రం వరకు ఎన్ని అబద్ధాలాడుతూ మనకే తెలియదు. ఏమండి, ఏదో ఒక విధంగా చేస్తూనే ఉంటాం. కనుక ఇటువంటి పాప పంకిలమైన జీవితం ఆయన దగ్గరికి వస్తే బ్రతకలేదు. దేవుడు వెలుగును చూస్తే మనిషి చచ్చిపోతాడు, దేవుడిని డైరెక్ట్గా చూస్తే మనిషి బ్రతకలేడు. అందును బట్టే మన స్థాయి చాలా చిన్నది కాబట్టి, పురుగు లాంటిది కాబట్టి, ఆ దేవుడే అంత స్వభావం కలిగిన వాడు. ఆయనే ఈ భూమండలానికి మన దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు ఆ దేవుడు పిలుస్తున్నాడు, నా దగ్గరికి వస్తావా? నీ హృదయాన్ని నాకు ఇస్తావా? నీ బాధను నాకు ఇస్తావా? నీ కష్టాన్ని నాకు ఇస్తావా? నన్ను నమ్ముకుంటావా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నన్ను నమ్ముకుంటావా? నీ కుటుంబాన్ని నేను ముందుండి ఎక్కడికి నడిపించాలో అక్కడికి నేను నిన్ను నడిపిస్తాను అని దేవుడి యొక్క దినాన్న ఈ శబ్ద తరంగాల ద్వారా మనలందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీకు నాకు రక్షణ ఇవ్వడానికే దేవుడు మనకి అనుగ్రహించి వచ్చాడు. అటువంటి రక్షణ యొక్క దినాన్న నీకు నాకు కావాలి గనుక, ఆ రక్షణ లేకుండా నీవు నేను పరలోకానికి చేరలేము గనుక, ఆ రక్షణ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరము గనుక, అది డబ్బు పెడితే నీకు నాకు రాదు గనుక, తీర్థయాత్రలకు వెళ్తే నీకు నాకు రాదు కాబట్టి, ఒక్క యేసు ప్రభు నమ్ముకుంటే ఇక రక్షణ ఆయన ఒక్కడే ఇవ్వగలడు కాబట్టి, ఆ యొక్క దేవాతి దేవుణ్ణి నీ హృదయంలో సొంత రక్షకుడిగా విశ్వసించడానికి నువ్వు ఇష్టపడినట్టయితే ఇప్పుడు నాతో పాటు మీరు లేచి నిలబడండి. ఒక ప్రార్థన చెబుతాను. ఆ యొక్క ప్రార్థన ఇష్టమున్నా లేకపోయినా నీ యొక్క నోటుతో నువ్వు చెప్పగలవని మనవి చేస్తున్నాను. యేసు ప్రభువా, నీవు గొప్ప దేవుడవు, అయినను భూలోకానికి వచ్చావు, పాకలో ఉన్నావు,
కలువరి శిలువలో మరణించావు. సిలువలో మరణించావు. ఎందుకొరకంటే మానవుడైన నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికే. యేసు ప్రభువా, అనుమానాలు ఎవరికైతే ఉన్నాయో వాటన్నిటినీ తొలగించడానికే, భయాన్ని పారదోలడానికే ఈ లోకములోకి నీవు వచ్చావు. యేసు ప్రభువా, నీవు ఈ లోకములోకి రక్షకుడిగా వచ్చావు. మానవాళికి మోక్షము చేరే ఆ భాగ్యమునివ్వడానికి నీవు రక్షకుడిగా వచ్చావు. అందును బట్టి నా కొరకు కలువరి శిలువలో మీరు మరణించి విలువైన రక్తాన్ని మీరు చిందించారు. నా పాపములన్నీ కడిగివేయడానికి నీవు నిజమైన దేవుడు అని నా నోటితో నేను ఒప్పుకొనుచున్నాను ప్రభువా. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఎవరి యేసని అడిగేవో, ఎవరు లే అని వెళ్ళేవో, ఎవరి యేసని అడిగేవో, ఎవరు లే అని వెళ్ళేవో, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, ఏసే మార్గము, ఏసే జీవము, ఏసే మోక్షము. నిబంధన జనులో మేము నిరీక్షణ జనులో, నిబంధన జనులో మేము నిరీక్షణ జనులో. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు అయ్యా. నీవు గొప్ప దేవుడివే, అందులో సందేహం లేదు నాయన. నువ్వు సమాధానం ఇచ్చే దేవుడివే, అందులో సందేహం లేదు ప్రభువా. ఆ సమాధానం, ఆ గొప్పతనాన్ని పొందుకోవాలంటే మీ దగ్గరికి రావాలి ప్రతి మానవుడు నాయన. నీ వచ్చావు ఈ భూలోకములోకి, ఇప్పుడు మానవుల్ని పిలుస్తూ ఉన్నావు రమ్మని. అయ్యా, నీ బిడ్డల్ని మీరు రక్షించమని, ఈ గ్రామాన్ని మీరు దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుద్ధరాత్రి సదనంగా అందరూ నిద్రపోవా, శుద్ధ దంపతులు మేల్కొనంగా, పరిశుద్ధుడ బాలకుడా, దివ్య నిద్రపోమా, దివ్య నిద్రపోమా. శుద్ధరాత్రి సదనంగా పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు అయ్యా. ఈ గ్రామమును మీరు మధురముగా చేసి అనేకమైన చేదు బ్రతుకులను, విరిగి నలిగిన మనస్సులను
దారి తప్పిపోతున్న జీవితాల్ని కేకులో ఉన్న తీయదనం మాధుర్యము కంటే నీ వాక్యము దగ్గరికి నీ దగ్గరికి వస్తే గొప్ప మధురముగా చేయగల దేవుడు ప్రభు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తేశు జన్మదినం ఈ లోకానికే శుభదినం. అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తేశు జన్మదినం ఈ లోకానికే శుభదినం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ శుభాకాంక్షలు. క్రీస్తేశు జన్మదినం ఈ లోకానికే దినం. Let's dance and get along. Hey, it's Christmas, it's Christmas. Come join us in the song. It's Christmas, it's Christmas. Let's dance and get along. Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. It's Christmas, it's Christmas. Come join us in the song. It's Christmas, it's Christmas. Let's dance and get along. Hey, it's Christmas, it's Christmas. Come join us in the song. It's Christmas, it's Christmas. Let's dance and get along. Merry Christmas. Streets are filled with caroling and a star on every house. The festive spirit Christmas brings makes everyone rejoice. Let's spread the joy, the love and warmth to the people that we meet. Share the good news to your friends and give them a Christmas tree. It's Christmas, it's Christmas. Come join us in the song. It's Christmas, it's Christmas. Let's dance and get along. Hey, it's Christmas, it's Christmas. Come join us in the song. It's Christmas, it's Christmas. Let's dance and get along. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. The birth of Jesus is the most important thing. He came so we could all be forgiven of our sins. It's Christmas, మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్, ఇది క్రిస్మస్, మన సందడి చేసేద్దాం. హే, ఇది క్రిస్మస్, మనం కలిసి పాడుదాం. ఇది క్రిస్మస్, మన సందడి చేసేద్దాం. ये क्रिसमस सब मिलकर गाएंगे. ये क्रिसमस सब मिलके नाचेंगे. ये क्रिसमस सब मिलकर गाएंगे. ये क्रिसमस सब मिलके नाचेंगे. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి పాడిరా. ఇది క్రిస్మస్ నమ్ముకున్నాయి ఆడిరా. ये बड़ा दिन है, बड़ा दिन, ओ गीत में शामिल हो. ये बड़ा दिन है, बड़ा दिन, गीत में गाओ. ये बड़ा दिन है, बड़ा दिन, ओ गीत में शामिल हो. ये बड़ा दिन है, बड़ा दिन, गीत में गाओ. ఇది క్రిస్మస్ మొగ్గ సింధు పాడు. ఇది క్రిస్మస్
கிறிஸ்மஸ் சேர்ந்து எல்லோரும் ஆடுவோம். இது கிறிஸ்மஸ் வாங்க சேர்ந்து பாடுவோம். இது கிறிஸ்மஸ்